క్రీస్తు నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30 10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్నా మందిరానికి 5 నిమిషాల ప్రయాణం అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం. అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం. మనస్సులో అనుకున్నాం, ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలి అని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం. ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చొరగొన్నారు. అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను, ఈ విధంగా సభల్లో వెళ్తూ ఉండేవాళ్ళమి. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి, వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు, మనము వారు అందరము కలిసి యుగాయుగములు ప్రభువుతో నిలిచి ఉండబోతున్నాం. వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవిగిటికి వెళ్ళి చేరారు. VKR గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు. యేసు ప్రభు కవిగిట్లో వారు ఇలా ప్రభుని చూస్తున్నట్లుగా. మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితనై ప్రార్థన చేశాను. స్టెఫెన్ గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫెన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి, ఆయన కవిగిట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా, మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రభంజనం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు. ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని. ఒక సేవకుడు ప్రభు నందు నిద్రించారు. ఇలాంటి యవన బిడ్డల కోత విస్తారమై ఉండగా, నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు, కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే. దేవుని రాజ్యం విస్తారంగా ఉంది గనక కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను
దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు వారిని వాడుకున్నారు. మంచి పోరాటాన్ని పోరాడారు. నిశ్చయముగా నా తండ్రి వాడవారిని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరి ముందు ఆయనని ప్రశంసించును గాక. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక ఆనిముత్యాన్ని మనం కోల్పోయినాం. రియల్లీ ప్రవీణ్ పగడాల, హీస్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీస్ నాట్ ఫియర్ ఫిల్డ్, బట్ హీస్ a fire-filled man of God. He is not a fear-filled man of God, but he is a fire-filled man of God with uncompromising spirit, preaching the word of God with zeal, passion, hunger for Christ. అలాంటి ఆనిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం. కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తన యొక్క దర్శనము చనిపోలే, తన ప్రార్థనలు చనిపోలే, తనకున్న ఆ మంట, ఆ దాహము చనిపోలే, తనకున్న దర్శనము చనిపోలే. ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక, లేచునుగాక. అపవాది సామ్రాజ్యాలని కూలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక. మరి ఒకసారి ఈ సంఘటన జరగటంతోనే మేమందరం కూడా చాలా వేదన, దుఃఖము, ఏ అర్థం కాలేని అయోమయంలో మేము ఉండిపోయినాం. కాబట్టి బెల్లంపల్లి నుంచి ఇంచుమించు 4 hours ప్రయాణాలు చేసి జస్ట్ ఈ ప్రోగ్రామ్ని చూసుకొని మరలా మేము రిటర్న్ అయిపోతున్నాం. కాబట్టి మరి ఒకసారి అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ప్రవీణ్ పగడాలాస్ ఫ్యామిలీ. మే గాడ్ గివ్ peace, health and whatever dreams ప్రవీణ్ పగడాల హ్యావ్, ఆ దీవెనలు, రెండవదిగా ఆ దర్శనం దేవుడు కొనసాగించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో, కానీ వారిలో నేను చూసిన ఎంప్లిసిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్. వారు ఈరోజు లేరు అన్న మాట వినినప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబము, నాన్నగారు, మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కల్వరి చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఒక్క మాట చెప్తున్నాను, వారియర్ ఇస్ ఫాలెన్ డౌన్, బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్స్ స్ట్రాంగ్. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడి ఉంది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షుడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు. ఆయన కుటుంబానికి దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ, you'll always we'll remember in your prayers, and may the Lord comfort you. దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయం చేసే దేవుడు. న్యాయం జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది అంతే. May the Lord, all of us, మన responsibility to pray for such people who are in a సిచ్యువేషన్ ఆఫ్ అట్రాక్షన్. వీళ్ళున్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడి గురించి ప్రార్థన చేయాలి మనము. వాళ్లకు దేవుడు దూతల్ని కావలా ఇచ్చి కాచి కాపాడును గాక. I pray that God will comfort this family. That's all. Thank you in Jesus' name.